నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మహిళల చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు అన్లిస్ట్గా సాక్షి ఛానల్లో మాట్లాడారో, మరోవైపు కొమ్మినేని అరెస్ట్ తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మహిళల చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు ఆ చేసినటువంటి వ్యాఖ్యలకు ఎక్కడ కూడా సాక్షి ఛానల్ నుంచి కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఎటువంటి రిగ్రెట్నెస్ కనిపించట్లేదు. అంటే ఆయన వరుసగా పెడుతున్నటువంటి ట్వీట్లు, చేస్తున్నటువంటి ఎదురుదాడి చూస్తుంటే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల వెనకాల కథ, స్క్రీన్ పే దర్శకత్వం ఎవరిది అన్న అనుమానాలు రాకమానదు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా గతంలో మీరు చేయలేదా, మేము చేసే తప్పేంటి అనే ఒక వ్యాఖ్యలు ఆ దిశగానే డిఫెండ్ ఖచ్చితంగా కనిపిస్తోంది. సో అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ స్టాండ్ తీసుకుంటున్నాడు, మరోవైపు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి కానీ లేకుంటే ఆ పార్టీకి కానీ మహిళల పట్ల గౌరవం ఉందా లేదా అని అనిపించక మనం ఆ ట్వీట్లు చదివిన తర్వాత సో మనం కూడా ఆ ట్వీట్స్ని గురించి ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా ట్వీట్స్ చేస్తున్నారు అనేది మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి వరుసగా ట్వీట్స్ చేస్తున్నాడు. మొన్న అంతకంటే ఏం పీక్తాడండి, ఏం పని లేదు కదా. ఆంధ్రప్రదేశ్కి వస్తే మహిళలు రానివ్వరు, ఎయిర్పోర్ట్ నుంచే ఎగబడతారు, బై రోడ్ వస్తే తడికిలు పరదాలు కట్టుకుని తిరిగే అంత కూడా లేదు. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఇంకేం చేసుకోవాలి, ఇస్తరాకులు వేసుకెళ్ళాలి పక్కన, అవి చిరిగిపోతాయి కదా అప్పుడు. అదే పరిస్థితి. అందుకే రాండి ట్వీట్లే పెడతారు. సో ట్వీట్లు చేశారు. సో ఆ ట్వీట్లలో గతంలో బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని, అప్పట్లో లోకేష్ గారు ఎప్పుడో ఆయన చిన్నప్పుడు ఫోటోల్ని, చంద్రబాబు గారు అప్పట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ట్వీట్ చేసి ఆయన గత ప్రభుత్వ హయాంలో ఇవి ఇంత చేశాం, మీ సంవత్సర కాలంలో ఇది ఒరిగింది మహిళల పట్ల, ఇదేనా మీరు చూపించేది, ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన. అయిపోయిందండి అతను. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారా, చాలా బాగా ఇస్తారు మీరు దీని గురించి. ఓకే, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడు? ఆయన ఇంట్లోనే ఉంటాడు, హైదరాబాద్. నిజంగా ఒకసారి కనుక్కోండి, ఎక్కడున్నావు జగన్? స్టేట్ మొత్తం చాలా డిస్కస్ చేసింది ఆ టాపిక్ పైన. జగన్మోహన్ రెడ్డి సంతకాలు సేకరించారన్న ఆరోపణ ఉంది. కాదు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడతారు కదండి టాపిక్. మీరు పాలిటిక్స్ కాదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఇమీడియట్ గా ఎక్కడున్నాడు? ఫోన్లు చేసి పిలిపించారు ఆయన్ని, తెలుసా? ఎవరిని అంటే షర్మిల ఇంటికి వెళ్ళాడా? ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ లో లేడు. ఆ విషయం నేను ఇంకా మాట్లాడకూడదు, ఒక స్త్రీ అయి ఉండి. పొలిటికల్ గా చాలా రూమర్స్ వచ్చినాయి అప్పుడు, కానీ హైదరాబాద్ లో లేడు. ఇది వాస్తవం, చెక్ చేసుకోండి. ఎవరన్నా ఎక్కడున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు, ఊహించుకోండి. ఇంకా మీకు తెలియదేమో, యువర్ అ కిడ్ దెన్, యువర్ అ వెరీ కిడ్ దెన్. ఆయన హైదరాబాద్ లో లేడు. అండ్ ఆయన ఫోన్ ఒక్క నిమిషం ఇచ్చారండి. అండ్ మీకంటే నేను చిన్నదాన్ని అది అనట్లేదండి. న్యూస్ పేపర్స్ అప్పుడు మాట్లాడినప్పుడు హీఈస్ నాట్ దర్ ఇన్ హైదరాబాద్. ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నారు, బట్ ఎక్కడున్నాడో నేను చెప్పను. ఈ ఆసక్తి, ఈ సస్పెన్స్ ఎందుకు చెప్పేయచ్చు కదా, అదేంటో చెప్తే నా పైన ఎదులేండి. తెలుసా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చెప్పండి, కింద ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్ లో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు. అందరూ రాసేస్తారు, మీరు కమెంట్స్ చదువుకోండి. ఓకే, దట్ ఈస్ అ మోర్ సాటిస్ఫాక్టరీ టర్మ్. ఒకసారి ఇది చూద్దామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టిక్ మార్క్ కూడా ఉంది మనకి, వెరిఫైడ్ అకౌంట్. వైఎస్ జగన్, previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programs, has been deceitfully placed by NCBN's government, which is seemingly a chaotic, authoritarian regime driven by infamous Red Book governance, incapable and deceiving people in fulfilling his grand welfare promises. Babu chose to distract the public by unleashing the chaos in attempt to hide his failures. Cha! Babu has given you a chance to develop Amaravati. Telsa? Ekkadana idea unda? I'll go a step ahead. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు, ఆయన పవర్లోకి వచ్చేటప్పుడు ధనిక రాష్ట్రం కింద డబ్బులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి చెప్పి ఆయన చేతిలో కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మీకు, మీ ఫాదర్కి రాష్ట్ర ఖజానా నింపే ఇస్తారు ఎప్పటికప్పుడు. అప్పులు కాల్ చేసి ఎక్కడ వెళ్ళిన చరిత్ర దాఖలాలు లేవు. చెక్ యువర్ బుక్స్, జగన్. ఇఫ్ నాట్, మీరు చెప్తారు కదా, చాలా మంది న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తాయి. నాకు తెలియదు మరి డైరెక్ట్గా, ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడలేదు. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రకారమే నేను చెప్తున్నాను. రాత్రి పూట్ల మీకు కల్లోకి వస్తారు, మీ నాన్నగారు మాట్లాడతారని చెప్పి గో అండ్ ఆస్క్. ఆర్ అప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతా కూర్చున్నావు కదా జగన్. నీకు తెలిసి ఉంటుంది, బిఫోర్ రాజశేఖర్ రెడ్డి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖజానా నింపి ఇచ్చారు నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పవర్కి, ఎలక్షన్ ఓడిపోకముందు. అండ్
ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని చెప్పి పర్ఫెక్ట్ ప్లానింగ్లో పోలవరం, అమరావతి, స్టేట్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి చేసి నీ చేతిలో పెడితే డిస్మాంటిల్ చేసుకుంటూ వచ్చావు నువ్వు. యు ఆర్ అ కెయోటిక్ అడ్మినిస్ట్రేటర్. నీకు సంబంధించిన మాట అది. ఫర్ నో వన్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ యూ. అది తెలిసిన వాళ్ళే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి బురద చల్లటం. హీఈస్ మెన్షనింగ్ అండి అబౌట్ రెడ్ బుక్ అండ్ డిసీట్ఫుల్లీ రీప్లేస్డ్ బై ఎన్సీబీఎన్ గవర్నమెంట్ విచ్ ఇస్ సీమింగ్లీ అ కెయోటిక్. సింపుల్ లాజిక్ అడుగుతానండి నేను. పాత ప్రభుత్వం నచ్చలేదని దింపేశారు. అపోజిషన్ స్టేటస్ కూడా ఉండకూడదు ఈ క్యాండిడేట్ కానీ తీసేశారు. 11 సీట్లు ఇచ్చారు. జనాలు ఏ కాన్స్టిట్యువెన్సీకి ఆ కాన్స్టిట్యువెన్సీ మర్సీలెస్ గా జగన్మోహన్ రెడ్డి అగేన్స్ట్ వెళ్ళి ఓట్లు ఇస్తారు. అంతే కదా. 175 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో ఉన్నామంటే నువ్వు 10% కంటే బిలో పర్సన్. నీకు వాయిస్ ఏంటి? నీకు వాయిస్ ఏంటి? ఆలోచించాలి కదా నువ్వు కూడా మాట్లాడే ముందు. ఓకే, నువ్వు పరిపాలించిన 5 ఏళ్ల టెన్యూర్లో అసలు ఏమీ లేదని జనాలు తీసేసిన తర్వాత అది మాకు నచ్చలేదు, రాష్ట్రం అతగ్బాలని తొక్కి పడేశారు, దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని తీసేసిన తర్వాత ఆ చెత్త నుంచి మళ్ళీ కేవోస్ ఎందుకు తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు? అయినా అక్కడ చేసిన గొప్ప పనులు ఏమున్నాయి నీకు? ఇది మరుగున పరచాలి అంటానికి ఒకటి ఉండాలి కదా, అజరామంగా ఒకటి ఉండాలి మనకి. అంటే 9 ఏదో ఉంటాయి కదా నవరత్నాలు అయినవి. నవరత్నాలు గుడి ఉందా పోయిందో నాకు తెలియదు, ఎవరైనా చెప్పండి కొంచెం కామెంట్స్లో. నేను మర్చిపోయానండి. దానికి ఒక టెంపుల్ కూడా ఉంది నవరత్నాలకు గుడి. ఆ పథకాలకు గుడి బట్టి ఏమంటే రాజేష్ గారు నాకు నవ్వు వస్తుంది వీళ్ళందరినీ చూస్తే. ఏముంది వైఎస్ఆర్సీపీలో అంటే అంబటి, సజ్జల భార్గవరెడ్డి, రోజా, విడుదల, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైఎస్ భారతిరెడ్డి, సాక్షి, కొన్ని పేర్లు చెప్పండి మీరు అందరూ, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా చాలా మంది, బోర్గడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, ఇలాంటి పేర్లు ఉంటాయి దాంట్లో. టీడీపీ పార్టీలో తీసుకోమ్మా ఎవరెవరు ఉన్నారో పోనీ. సీజనల్ పొలిటీషియన్స్ ఉంటారు. సీజనల్ పొలిటీషియన్స్ అర్థమైందా నీకు? కొంచెం అని అర్థం. సారీ ఈ పార్టీలో ఇంకొక గ్రేట్ లేడీ ఉన్నారు, లక్ష్మీ పార్వతి. చాలా సీనియర్. అబ్బా అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదులేండి. ఇంకా ఏమోనండి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కానీ ఈ ట్వీట్ చదివించారు మీరు. జగన్ హెచ్పిఎస్ స్టూడెంట్ కదా, వెరీ గుడ్ ఇంగ్లీష్ మ్యాన్, వెరీ రాయించారు. అంటే ఇది కూడా రాయడండి జగన్మోహన్ రెడ్డి? ఇంకా తెలియదు. ట్వీట్ కూడా రాయవు, బయటకు వచ్చి స్పందించవు, జనాలకు మద్దతు తెలుపు, మహిళలకు మద్దతు తెలుపు, కొమ్మినేని తీసుకొచ్చి తప్పని చెప్పవు, కృష్ణంరాజును ఖండించవు, సాక్షి టెలికాస్ట్ చేసి సారీ ఎందుకు చెప్పలేదన్న మాట పైన మాట్లాడవు. మహిళలందరూ ఈ రోజు కృష్ణంరాజుని కొమ్మినేని కొడుతున్నా కూడా ఎస్ మీరు చేసింది కరెక్ట్ అని ఎంకరేజ్ చేయవు. మహిళలు పక్కనే ఉండవు, అసలు మీ చెల్లి పక్కనే ఉండవు. నువ్వు ఇంట్లో ఉన్న స్త్రీలను ఆదరిస్తే కదా బయట స్త్రీలను ఆదరిస్తారని నమ్ముకుంటారు. ఇక్కడ చెల్లికి ఉండవు, చిన్నానికి ఉండవు, ఎవరికి ఉంటావు? నీకు నువ్వుగా ఉంటావు. వై డోంట్ యూ స్టాండ్ ఫర్ యువర్ డాటర్స్? వాళ్ళు రాజధానిలో మెంబర్సే. వేశ్యలకు రాజధాని అంటే ప్రతి ఒక్కరితో పాటు అందరూ ఉంటారు దాంట్లో. మేమెలా ఉన్నాము, నీ ఫ్యామిలీ కూడా అలాగే ఉంది. బాలకోటయ్య గారు మొన్న ఒక డిస్కషన్లో అన్నారు ఒక వర్డ్, వెళ్ళి ఒకసారి చూడండి ఏమన్నారు. ఒక ప్రైమ్ ఛానల్లో కూర్చుని వేశ్యలకు రాజధాని అన్న వర్డ్లో మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళ లెక్కన అని చెప్పి ఒక వర్డ్ అన్నారు. చూసుకోండి, వెళ్ళి దమ్ముంటే ఆన్సర్ చేయండి ఆయనకి. మరి నేను అనట్లా ఆ వర్డ్ ఇక్కడ. నెక్స్ట్ లైన్ తీసుకుంటే అండి, ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఫాల్స్లీ ఇంప్లికేటింగ్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అబో ఫర్ రిమార్క్స్ హీ నెవర్ మేడ్. 1 సెకండ్, జగన్ నీకు మర్యాద ఇవ్వట్లేదు నేను అని అంటున్నారు. జగన్ అంటే చాలా మంచిది, పేరు పెట్టే పిలుస్తున్నాను. ఎన్సీబీఎన్ పక్కన గారు లేదేంటి? స్టాండింగ్ సీఎం. స్టాండింగ్ సీఎం నువ్వు గారు ఉన్నప్పుడు కొమ్మినేనికి గారేంటి? ఎవరికి మర్యాద ఇవ్వాలో తెలియదు, ఎవరికి మర్యాద ఇవ్వకూడదో కూడా తెలియదు. మనకి ఇచ్చినప్పుడు ఇద్దరికి ఇవ్వాలి కదా. ఈ సంస్కారం ఇక్కడే అర్థమైపోద్ది ఒక బైలైన్లో. గారులు ఎవరికి పెడతాం? మనకు నచ్చిన వాళ్ళకి పెడతాం, అంతేనా? యువర్ అ పొలిటీషియన్ మ్యాన్, యువర్ నాట్ అ రెగ్యులర్ పర్సన్. కామన్ ఓటర్ కాదు నువ్వు, యువర్ అ పొలిటీషియన్. అంటే కామన్ ఓటర్ అంటే అనొచ్చా? కామన్ ఓటర్ అంటే అనకూడదండి. నేను అది కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు కూర్చుని పరదోషంలాడి వెక్కిరించడం నేను చేయట్లా. నేను బిలో ద బెల్ట్ ఎప్పుడు మాట్లాడను. యూ చెక్ ఆల్ మై వీడియోస్. నేను పీపుల్ని ఎండేస్తున్నాను, క్రిటిసైజ్ చేస్తున్నాను, కమెంట్ పాస్ చేస్తున్నాను తప్ప, సెటైరికల్ కమెంట్స్ చేస్తున్నాను తప్ప నేను తీసుకొచ్చి ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ ట్రోల్ చేయలేదు ఈరోజు దాకా. అది నా చరిత్రలో జరగదు. అండ్ నా పైన ఎవరు ఒక కేసు కూడా వేయలేరు, బికాస్ నేను బిలో ద బెల్ట్ వెళ్ళట్లేదు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. మీ కళ్ళ ముందే ఉంది. ఎన్సీబీఎన్స్ గవర్నమెంట్
దాన్ కొమ్మినేనికి మాత్రం గారు. నువ్వు గారు రాస్తే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ. The instance of falsely implicating senior journalist Komineni Srinivasa Rao for remarks he never made and arresting him is not actually law enforcement. It's pure political vendetta. Really? Wasn't it a political vendetta and a commercial win-win situation by arresting Jatwani then? Tell me, man. మీ స్టేట్ హయాంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్ ఇన్వాల్వ్ చేశారు. వాజంట్ దాట్? ఇక్కడ పొలిటికల్ వెండెట్టా అన్నారు, కానీ జనాలందరి దృష్టిలో అదొక ఫైనాన్షియల్ వెండెట్టా అండ్ కవరింగ్ అప్ మర్డర్ అని అన్నారు కాదా? సాక్షిలో ఆత్మసాక్షి, మనస్సాక్షి, వాడెవర్ సాక్షిలో వివేకానంద రెడ్డి గారు ఫోటో పెట్టి దాని కింద గుడ్డు ఫోటోతో చనిపోయారనేసి సాక్షి. ఫ్యాక్ట్స్ కూడా తెలియదు సాక్షికి. సొంత చిన్న చచ్చిపోతే వాట్ ఈస్ దట్? వాట్ వెండెట్టా ఇస్ దట్? వాట్ నేమ్? ఏ పేరు ఇవ్వాలి దానికి? తెలుసా నీకు? పోనీ నో. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేశారు, కానీ ముందుగానే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, రెడ్ బుక్ రాసుకొని అరెస్ట్ చేయలేదు. సింపుల్ లాజిక్ వస్తున్నారండి ఇక్కడ. ఇట్స్ అ ప్యూర్ వెండెట్టా. హీ మియర్లీ మోడరేటెడ్ ఎ డిబేట్ అండ్ హౌ అన్ఫేర్ అండ్ ఇర్రెలెవెంట్ ఇట్ ఈస్ టు హోల్డ్ హిమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. బాబుస్ గవర్నమెంట్, Jogan's government అనొచ్చైతే, Babu's government twisted the narrative, weaponized it, and orchestrated violent statewide attacks on Sakshi media offices, all under the guise of protecting women's dignity. It is not under the guise of protecting women's dignity. Not at all. ఇంత వైజ్ గా మీరే ఉండుంటే, ఇంత సంస్కారవంతంగా ఈ రోజు రాసినంతగా బాగుంటే కనుక, బోరగడ్డ అనిల్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడున్నావు జగన్? పబ్లిక్ గా కాలు మీద కాలేసి కూర్చొని ఇంటర్వ్యూలు వచ్చి రాని టైం చిటికలు వేసుకుంటూ చెప్పాడు. హ్యాంగర్ వేసుకున్న పవన్ కళ్యాణ్ వైఫ్ ని, పిల్లల్ని ఎలా తీసుకొచ్చి నా దగ్గర ఉంచడం అనే వర్డ్ అన్నాడు. ఐఎమ్ బీయింగ్ ఎ లేడీ, ఐఎమ్ బీయింగ్ రియల్లీ ఇన్సల్టెడ్ టు సే దిస్ ఆన్ కెమెరా అన్నాడా లేదా? పోసాని ప్రెస్ క్లబ్ ముందు కూర్చొని ధైర్యంగా అంటే ఎఫ్డీసీకి ఫెలిసిటేట్ చేసావు నువ్వు. ఫెలిసిటేషన్ గా విత్ పవర్ అండ్ పొజిషన్ నువ్వు చెప్తున్నావా ఈరోజు? జనాల మీద, అపోజిషన్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళి పడిపోండి రా మొగాళ్ళందరూ, పడిపోయి వాళ్ళని ఏడిపించండి, వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తారన్న మైండ్ సెట్ నీదని కాదా? తెలీదా? షర్మిల హూ ఇస్ డాటర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మీ వైఫ్ పిఎస్ తీసుకొచ్చి వర్రా రవీందర్ రెడ్డి, ఈ వర్రానే కదండి, ఇప్పాల వర్రా, బొచ్చుడు కన్ఫ్యూజన్ ఉంటాయి దాంట్లో, వర్రా రవీందర్ రెడ్డి పిచ్చిగా రాస్తే ఏం చేసావు జగన్? ఏం వెండెట్టా ఉంది నీకు? అప్పుడు ఫైనాన్షియల్ వెండెట్టా ఉందా? ఆస్తుల వెండెట్టా ఉందా? పవర్ వెండెట్టా ఉందా? అప్పుడు గుర్తుకురాల మహిళ గురించి నాకు అర్థం కాదండి. రక్తం పంచుకున్న చెల్లెలకే న్యాయం చేయలేని ఇది ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడట. ఇతను చెప్పింది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలంట dignity గురించి. Nevertheless, what kind of dignity are they claiming to protect? These videos clearly reflect the true attitude, disrespect and disconnect from the values of pretended to uphold. Wait a second here. Hold on. ప్రాబ్లం ఏంటంటే పవర్లో లేనప్పుడు స్టేట్కి ఎందుకు రావట్లేదు? ప్రతి సోమవారం సాయంకాలం వచ్చేసి మళ్ళీ శుక్రవారం సాయంకాలం వెళ్ళిపోవడం అలవాటే కదా. రావట్లేదు ఎందుకు? జనాలు ముందుకు రా, వచ్చి ఇదే మాట్లాడు. ఒక ట్విట్టర్లో పెడితే నార్మల్ రైతుకు ట్విట్టర్ ఉండదు. నువ్వు వెళ్ళలేవు రూరల్కి, ఏదో మాట్లాడాను కాబట్టి ఒక సాకుతో రిలీజ్ చేయడం తప్ప ఇదేమైనా ఉందా? చెప్పు నాకు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదా ఏపీలో ఇప్పుడు? రియలీ? రా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని అట్లాంటి సిచ్యువేషన్స్ వీళ్ళే క్రియేట్ చేస్తారు కదా. కాదండి, నాకు అర్థం కాదు. రాజేష్ గారు సింపుల్ గా ఉన్నారు, మీరున్నారు, కెమెరామెన్ ఉన్నారు, నేనున్నాను, ముగ్గురు ఉన్నాం. ఐ బీయింగ్ ఎ లేడీ, ఇప్పుడు ఈ ఆఫీస్లో వచ్చి ఎవరైనా నన్ను అసాల్ట్ చేశారనుకోండి వర్డ్తో, రియాక్ట్ అవ్వరా? పక్కా కొట్రా, తిరిగేసి మరి కొట్టి పంపిస్తాం కదా. అది ఒక సొసైటీ మొత్తాన్ని అంటే తిరిగి కోర్టులు తీసుకెళ్ళి ఏం చేస్తారు? యువర్ లక్కీ కొమ్మినేని శ్రీనివాసరావు పబ్లిక్ లో తిరగలేదు. జ్యుడిషియల్ సిస్టమ్ తొందరగా అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే తీసుకెళ్ళిపోయింది. ఇదే మాట చేబ్రోల్ కిరణ్ నీ వైఫ్ గురించి అన్నప్పుడు నువ్వు హ్యాపీనే ఫీల్ అయ్యావు కదా అరెస్ట్ చేస్తే. చట్టం న్యాయం తన పని చేసుకుంటూ వెళ్ళిందని చేబ్రోల్ కిరణ్ అన్న మాట తప్పు. నేను ఖండిస్తున్నా దాన్ని, మహిళ ప్రతి ఒక్కరు ఖండిస్తారు. ఒక లేడీ గురించి స్టేట్ మొత్తం నుంచి చేబ్రోల్ కిరణ్ జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం నుంచి తీసుకెళ్లి ఎండేసినప్పుడు నువ్వు సాటి మహిళలు ఎవరైతే ఓట్లతో గెలిచి ఇంత నడిపావో ఆ మహిళలకే నువ్వు వాల్యూ ఇవ్వలేనడివి. వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్? అండ్ ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఎక్కడైనా మహిళల కోసం పోరాడుతుందా? సాక్షి అంటే వాళ్ళ కోసం బిజినెస్ జరుగుతుందండి ఇక్కడ. నా బిజినెస్ కూల్చి వేస్తున్నారు ఇక్కడ ఎందుకు? నా బిజినెస్ ని డ్యామేజ్ చేస్తున్నారు ఎందుకు? మహిళలు కాదు నాకు, నా సాక్షి ఇంపార్టెంట్, పెట్టుబడులు ఇంపార్టెంట్, రెవెన్యూ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్. సాక్ష్యాలు తగలబెట్టారు కదండి. తగలబెట్టిన కదా లాస్ ఉండదండి.
ఎక్కడ పర్మిషన్లు పోతాయో అన్న భయం ఇప్పుడు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ జరుగుతుందంతా బిజినెస్ మైండ్ సెట్ ప్రమోషన్, స్టేట్ ఇంట్రెస్ట్ కాదు, ఉమెన్ ఇంట్రెస్ట్ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే చాలా చిన్న చూపు. నమ్మరా? As an indicator of government's insensitivity, the state has witnessed 188 rapes and 15 rape murders in 1 year. Even recently, an intermediate tribal student in Anantapur district was found murdered and her body dumped in woods with sign of brutal attacks. In Idurgulapalli, a 9th grade Dalit girl was gang raped by 14 TDP linked men. Please understand, linked men. TDP men kaadu, TDP linked men. Thank you, Jagan. TDP linked men for 6 months. She became pregnant and the victim family has since gone missing amid serious allegations of political pressure and police infiltration. In this safety they promised, is this the dignity they protected? Clearly, both their actions and attitude towards women are disgraceful, and it's preposterous that they file grudge-bearing charges in the garb of dignity. Okay? There has been a list. పవన్ కళ్యాణ్ వచ్చి 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారంటే 30 పోయారు అనుకున్నాను. 44,000 చిల్లర ఆడవాళ్ళు పోయారు. ఆఫ్టర్ దిస్ వీడియో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంకొక వీడియో చేస్తున్నాను. దేర్ హెస్ బీన్ ఎ లిస్ట్. ఎంతమంది దొరికారు, ఎంతమంది దొరకలేదు. ఇట్ హ్యాస్ బీన్ అన్ ఇష్యూ నౌ. అది నీ టెన్యూర్లోనే జరిగింది. గుర్తుందా? దుర్ఘటనలు చాలా జరుగుతాయి. వాటిని పోలీస్ శాఖ వెళ్ళి కాపాడిందా లేదా అన్న విషయం ఆలోచించాలి. ఇప్పుడు దిశ అన్న పేరుతో పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయాలి, దిశ యాక్ట్ అని చెప్పి ముందుకు వస్తే అబ్బో జగన్ స్త్రీపక్షపాత అనుకున్నాడు. అనుకోలేదా? జత్వాని చూసిన తర్వాత అనిపించింది నువ్వు స్త్రీ హేటర్ అని. నీ సిస్టర్ రోడ్డు మీదకి వచ్చి నీ గురించి మాట్లాడితే తెలిసింది అసలు నీకు మహిళలు కాదు ఇంట్లో ఆడవాళ్లే పడరని. సునీతారెడ్డి కాళ్ళు బల్పాలు కొట్టుకున్నట్టు తిరిగింది వాళ్ళ నాన్న హత్య కోసం. ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చావా జగన్? సొంతింటి ఏమండి ఇలాంటి వాళ్ళు పవర్ లో ఉన్న పిల్లికి ఇంట్లో వాళ్ళకే బిచ్చమయ్యారు, రాష్ట్రానికి ఏం బిచ్చం వేస్తారండి? ఓన్లీ యువర్ వైఫ్ ఇస్ ఎ లేడీయా? ఓన్లీ ఆవిడే స్త్రీకి పరిపూర్ణమైన ఆదర్శమా? మేమందరం కాదా? మాలాగే పుట్టలేదు ఆవిడ? వేరేగా పుట్టారా చెప్పండి? మేమందరం నార్మల్గానే హాస్పిటల్లో పుట్టాం. దేవతామూర్తులం కాదు, అందరం నార్మల్ మహిళలమే విత్ డిగ్నిటీ. మాలాంటిది ఆవిడ కూడా. ఆవిడకంటే న్యాయం, మాకంటే ఒక న్యాయమా? అందరినీ తీసుకెళ్ళి బొక్కలోనే పెట్టాలి కదా. నౌ ఐ విల్ కమ్ టు అ క్వశ్చన్. కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకు ఇలా బరాక్ చేశారు అంటున్నారు. నేను ఒక మర్డర్ చేశానండి, నా పక్కన నుంచి మీరు చూస్తున్నారు. ఐ యు నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ మర్డర్ విత్ మీ? పార్టిసిపేట్ చేసినట్టు కింద లెక్క, సహకరించినట్టు లెక్క కదా. సరిపోదా? యు ఆర్ రేపింగ్ సమ్వన్. మీ పక్కన కెమెరామెన్ ఉన్నాడు, హీ సీయింగ్, హీఈస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్. బాబు నువ్వు ఇలా చేస్తే వైరల్ అవుతావు నాన్న అని చెప్పి అన్నాడు అంతే. బట్ నువ్వు చూసి నోరు మూసి కూర్చుంటే ఆర్ యు నాట్ అ కల్ప్రిట్ ఇన్ దిస్? 100% కల్ప్రిట్. పైగా అసలు అక్కడ ఆపే ప్రయత్నం చేయలేదు. అది సమస్య. ఆపడం కాదండి, కొమ్మినేని శ్రీనివాసరావు ఆ రోజు చేసిన పెంట పని ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ఇలాంటి మాటలు అనకండి, మీరు వైరల్ అవుతారు అన్నాడు. అదే లక్ష్మీ పార్వతి గురించి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావా, శ్రీమూర్తుల గురించి ఇలాంటి మాటలు మాట్లాడతావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని రియాక్షన్ ఇచ్చాడు. అండ్ కావాలంటే సారీ చెప్తాను అని చెప్పి ఎప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కృష్ణం రాజుది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సాక్షి ఇది ఒక ల్యాండ్స్కేప్ ఫోటో పెట్టి మహిళలందరూ పటపట తంతే మరుసటి రోజుకి భయం వచ్చి స్టూడియోలోకి వచ్చేసి బ్లూ కలర్ కోటు, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, వైట్ కలర్ షర్ట్ వేసుకుని కూర్చుని ఆ రోజు కావాలంటే సారీ చెప్తాను కానీ నా వల్ల సాక్షికి భారతీ మేడంకి ఏమైనా ఇన్సల్ట్ జరిగితే రిజైన్ చేస్తారంట. నీ వల్ల రాష్ట్రానికి ఇన్సల్ట్ జరిగిందంటే ఎవరికి కావాలి? సాక్షికి భారతీకి ఇన్సల్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్ సిల్లీ లాజికల్ లైన్స్ ఏంటి? పైగా 70 ఏళ్ళ వయసులో అరెస్ట్ చేయడం ఏంటి అనేది ఒక క్వశ్చన్. రెడ్ బుక్ నాకు అసలు నేను ఊహించిన ఈ పరిణామం అని చెప్పాడు అరెస్ట్ అయ్యే సమయంలో. ఇంకా నేనేం మాట్లాడలేను, రిమైండ్ లో. 70 ఏళ్ళ వయసులో చాలా మంది అరెస్టులు చేశారు గతంలో. అరెస్టులు వైసీపీ గవర్నమెంట్ లో జరిగినాయి. ఏమండి నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, 70 ఏళ్ల వయసు ఏంటండి? అప్పుడే పుట్టిన పిల్లల మీద కూడా కేసులు వేసేస్తారు. చాలా నార్మల్, సర్వసాధారణం. ఏమంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇంకేమనంటే సోషల్ మీడియాలో మీరు అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, మహిళల గురించి మాట్లాడుతున్నారు. మీరు అందరూ వచ్చింది మహిళల్లోకి. మొన్న రీసెంట్ టైమ్స్ లో ఒక చిన్న స్టూడెంట్ ని అసాల్ట్ చేస్తే ఒక ముస్లిం టీచర్ అతన్ని ఎమ్మట అరెస్ట్ చేసి పడేసి ఏం చేయాలండి? అదే అంటున్నా. అంటే అంటే మహిళల పట్ల కానీ చట్టం ఎంత స్టింజెంట్ గా పనిచేస్తుంది ఏపీలో అనేది ఉదాహరణ. నాట్ ఓన్లీ విత్ కొమ్మినేని శ్రీనివాసరావు లేకుంటే ఆ జర్నలిస్ట్ ఇంకోరు కదా, ఎవరైనా ఒకటే. ఏమండి ఫ్రాంక్లీ స్పీకింగ్ హీ హస్ నో సెన్స్. ఈ మొత్తం దాంట్లో నాకు సెన్స్ ఎక్కడ కనిపించట్లా. యూ కమ్ మ్యాన్, ఈ రాసే మొదలు యూ కమ్ టు ఏపీ,
రోడ్ మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటావు కదా, అలా పెట్టు. అప్పుడు కూడా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ లో చదవాలి కదండి. చదివినప్పుడు ఆదరణ ఏంటో తెలిసిపోతా ఉంటది కదా వేడివేడిగా. మహిళలు రియాక్ట్ అవుతున్నారా, రాష్ట్రంలో ఉన్న మహిళలు రియాక్ట్ అవుతున్నారా, మహిళల్ని పెళ్లి చేసుకున్న మెన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు ఎలా రియాక్ట్ ఉంది, దాని పొజిషన్ ఏంటి, నెక్స్ట్ టైం 11 వస్తాయా లేకపోతే 175 వస్తాయా ఏంటో అర్థమైపోతుంది. ఈ ట్వీట్ రాసి దీనికి కొన్ని 3 అటాచ్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా ఉన్నాయండి. చంద్రబాబు గారు మాట్లాడింది, లేకుంటే బాలకృష్ణ గారు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, లేకుంటే లోకేష్ గారు అప్పట్లో ఆయన ఎంగేజ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వీడియో పెట్టండి. ఐ వుడ్ లవ్ టు సీ. మీరు బహుశా చూసే ఉంటారు, ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి అదంతా కూడా. వీళ్ళకి అంతకు మించి ఏం లేదులేండి. ఓ దిస్ ఇస్ నారా లోకేష్ అనే పార్టీ. ఇది ఎప్పుడో ఇది ఆయన అసలు గుర్తుపట్టరు, ఎవరు నారా లోకేష్ అంటే కూడా గుర్తుపట్టరు అట్లాంటివి. ఆ ఫోటోలు వేసి 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 అరిగిపోయినాయి. నాకు అర్థంగా జగన్ ఏ ప్రపంచంలో ఉన్నావు? ప్రయర్ ఇండిపెండెన్సా ఇతను బతుకుతుంది జగన్మోహన్ రెడ్డి? ప్రయర్ ఇండిపెండెన్సా? ఇప్పుడు యువర్ డాటర్స్ ఆర్ స్టడీయింగ్, దే ఆర్ మెనీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ అబ్రాడ్. వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో ఒంటరిగానే ఉంచి, నాన్న నేను ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వచ్చాను, నాకు ఇంత ఫీజ్ అయింది, నాకు ఈరోజు నాన్న నాకు కొంచెం డబ్బులు పంపించడం అడుగుతారా? ఏ ప్రపంచంలో ఉన్నావు నువ్వు? స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, అండ్ షోల్డర్ మీద చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు మనకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోయి. నీ మైండ్ సెట్ ఇంత చిల్లరగా ఉంది ఇక్కడ, చిల్లర మైండ్ సెట్ ఇది. భుజం మీద చేసేసడల్లా మొగుడైపోతాడా? అమ్మాయి తలవాల్స్తే అమ్మాయి క్యారెక్టర్లెస్ అయిపోద్దా? నీ దృక్పథం మారదా ఎంతసేపు? నీకు మెన్ ఉమెన్ ఎవరు పడరు, ఎవరు పడతారు? నాకు అర్థం కాదు. నేను ఒక చిన్న మాట అంటున్నాను, దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఎట్ ఆల్. డిస్క్లైమర్ ఇచ్చి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎవ్వరు నాపై నీ నింద వేయకూడదు. ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఎట్ ఆల్. మేల్ ఫీమేల్ LGBTQIA+, ఎవరో ఒకళ్ళు పడాలి కదా దీంట్లో. సొసైటీ కొత్త స్టార్ట్ అయిపోయింది కాదండి. లెస్బియన్, గే, ఒక్క నిమిషం, బి బైసెక్షువల్, క్యూ క్వేర్, ఏ అసెక్షువల్, దాని తర్వాత ఈ ఇంక్విజిటర్ ఇంటర్సెక్ట్ ఏదో ఉంది, LGBTQIA+. ఇంకా తెలియని క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. నాకు ఎవరో ఒకళ్ళతో పడాలి కదా, నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా నచ్చాలి కదా. నాకు అర్థం కావట్లా ఇలాంటి ఏంటి, నాకు ఒకసారి ఓరియంటేషన్ అర్థం కాదు మనకి. నౌ కమింగ్ టు జగన్మోహన్ రెడ్డిస్ టాపిక్. ఏంటి దీంట్లో తప్పు నీకంతా? నువ్వు కూడా లిక్కర్ అమ్మినాడే కదా రాష్ట్రంలో, అమ్మలేదా? గవర్నమెంటే అమ్మింది కదా. ఏమన్నా ఆ మాట నేను అనలేనండి, ఎందుకంటే ఆ అంతిమ లబ్ధారుడు అనేవాడు అసలు ఇప్పుడు దాకా పేరు రాలా. ఆ పార్టీ లీడర్ అయితే చేశారుగా, నాకు తెలియదండి. సో వాళ్ళు లిక్కర్ కుంభకోణాలు వదిలేండి, లిక్కర్ స్టేటే అమ్ముతుంది కదా. ఫారెన్ లో కూడా లీగలే కదా లిక్కర్ తాగటం. లిక్కర్ తాగారో లేదో కూడా తెలీదు, జస్ట్ అ మూమెంటరీ ఫన్. దీనికి ఏంటి ఇంత సీన్? భుజమే చేసిన అమ్మాయిల్లా మనకి భార్య కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, వేస్తాడల్లా మొగుడు కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, రొంకు రిలేషన్షిప్ కాదు. కూర్చుని మాట్లాడడానికి రేపు ఇలా ప్రోబ్ చేసుకుంటూ ఇంకోళ్ళు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతే కనుక ఎంతమంది పర్సనల్ లైఫ్కి ఎంతమంది వెళ్తున్నారు? చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. అప్పుడు మీకు తప్ప అనిపిస్తుందండి? ఏం లేదు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు వెళ్తారు, రేపు వాళ్ళందరూ ఇలాగే స్టైల్గా ఫోటో దిగి ఇలాగే ఫోటోలు పెడితే, బేదవా నువ్వెంత నీచుడు తెలుసా అని చెప్పారు అనుకోండి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఒకసారి అంటావు నా కొడుకుని చెప్పి పళ్ళు రాలగొడితే నోరు పూసుకుంటారు. స్కూల్లో పిల్లల గురించి అంటానండి. ఊరుకుంటారు మా ఫ్యాన్స్, ఊరుకోరుగా అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంట. ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. ఇది ఖచ్చితంగా తప్పే ఆయన అన్న వర్డ్. ఈ వర్డ్ ఖచ్చితంగా ఆయన అంత తప్పే. కానీ కాంటెక్స్ట్ అండ్ ఫ్లో, పొలిటికల్ ఈవెంట్ ఇది, జనాల్ని ఇన్స్పైర్ చేసే ఈవెంట్. ఇది ఒక సినిమా, సినిమాలో విలన్ వెళ్ళి రేప్ చేస్తారు. ఇది క్లారిఫై, నాకున్న థాట్ ప్రాసెస్ దీనిపై నాకున్న ఐడియా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సినిమాలో విలన్ ఉంటాడు, రేప్ చేసేస్తాడు. రేప్ చేస్తే రియల్ గా రేప్ చేసినట్ట, మర్డర్ చేసేస్తారు, నిజంగా మర్డర్ అయిపోయినట్ట. ఐ వాంట్ టు టెల్ యూ అదేనండి. అలాగే ఒక ఈవెంట్ లో సరదాగా ఇప్పుడు సినిమాల్లో నువ్వు కత్తిలాగా ఉన్నావని ఏదో మాటలు అంటారండి, అమ్మాయిలు అనకూడని మాటలు చాలా అంటారు. దిస్ ఇస్ నాట్ రియల్లీ రిక్వైర్డ్. ఇలా బొచ్చుడు అంటే ఈ మాటలు, అందుకే సెన్సార్ బోర్డు ఉంటుంది, కట్ చేస్తుంది. ఆ లెక్కన ఆర్జీవీ సినిమాలు కూడా అయితే ఇంకా మించిపోయినారు. ఆర్జీవీ డైరెక్టర్ కదా జగన్మోహన్ రెడ్డి సినిమాలకి, మర్చిపోయాను మీ డైరెక్టర్ కదా. ద గ్రేట్ పర్సన్ ఒక కేటగిరీ ఉంటుంది మనకి ఎక్కడ చేసినా కూడా. గ్రేట్ పర్సన్, వీళ్ళందరూ వచ్చి వేదాంతాలు వల్లిస్తారు. ఈ రోజు మనం పక్కన కూర్చోబెట్టుకునే డైరెక్టర్ ఆర్జీవీ అయితే అమ్మ రాజుల్లో కడపరెడ్లు, దాని తర్వాత ఇమ్మీడియట్ గా
థైస్ ఆఫ్ అ గర్ల్ ఇలాంటి ఫోటోలు పెట్టి లో యాంగిల్ పెట్టి షార్ట్లు పెట్టి తీసే ఒక మైండ్ సెట్, లైవ్లో కూర్చొని పాన్ చూసుకుంటా నేనని చెప్పి ఒక క్యాండిడేట్, ఇలాంటి వాళ్ళందరినీ చంకలో పెట్టుకుని వీడియోలు తీసి ప్రొడ్యూస్ చేయొచ్చు నువ్వు. మళ్ళీ నువ్వు వచ్చేసి ఇంకో సినిమా ఈవెంట్ లో బాలకృష్ణ గారి గురించి మాట్లాడతావు. నీకు ఒక లాజిక్ లేదు, నీకు అసలు ఎత్తి చూపించేవాళ్ళు లేరు, నీకు అది ప్రాబ్లం. 100 మంది కూర్చొని నేను రోజులు ఎత్తి చూపిస్తే అయిపోతుంది. ఇది ఒక సినిమా ఈవెంట్. బాలకృష్ణ గారు సినిమా ఈవెంట్లో అన్నారు అండ్ హీ హాజ్ ఆల్సో అపాలజైజ్డ్. బాలకృష్ణ ఇంతే చూస్తున్నావు తప్ప బాలకృష్ణ గారి విషయంలోకి నువ్వు వెళ్తే ఎంతమంది కాళ్ళు పట్టుకుని దండం పెడతారు తెలుసా ఆయనకి? గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటో తెలుసా? ఫిజిక్స్ అండ్ గ్రావిటీ కూడా వర్కౌట్ అవ్వదు బాలకృష్ణ గారి సినిమా ఇస్తే. ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ అవుతుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటావు కదా జగన్ నువ్వు వచ్చి ఒక చిన్న క్లిప్పింగ్ లో ట్రైన్ ఇలా చేయబెట్టి ఏంటిదని చెప్పి నవ్వుతారు. బాలకృష్ణ చేస్తే విజిల్స్, క్లాప్స్, పేపర్లు చెరిగి థియేటర్లు బద్దలైపోతాయి. అది నీకు ఆయనకి డిఫరెన్స్, అర్థమైందా? ఆఖరికి రీసెంట్ టైమ్స్ లో ఈయన త్రిశూలం ఏదైతే తిప్పి మర్డర్ జరుగుతుందో దానికి జగనన్న పాట పెట్టి వైరల్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ పోనీలేండి, అవతలన్నా ఎవరన్నా బాలకృష్ణ గారు ఎప్పుడైనా కూడా సినిమా పర్సన్ అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఆల్సో బాలకృష్ణ ఫ్యాన్. ఏమండి కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, దట్స్ ఇట్, జిందాబాద్. నెక్స్ట్ పెట్టేయండి. కాదు కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దంటదా? కోడలు మగబిడ్డ కంటారంటే నువ్వు ఆడబిడ్డలు కంటే అత్తొద్దంటదా? మగబిడ్డని కంటే అత్తొద్దంటదా? అసలు ఏ బిడ్డ కంటే ఎవరు వద్దంటారు? మాతృమూర్తి, శ్రీమూర్తి ఏ బిడ్డని అంటారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్లే చేయవు. అది ప్లే చేయకుండా నువ్వు కట్ చేసి నీకు కావాల్సిన ముక్కలుగా వేసుకుంటావు. ఇలా తీసిన సినిమాలే ఫెయిల్ అయినాయి. చంద్రబాబు గారు చూడండి ఎప్పుడు ఎట్లా ఉన్నారు, అది ఎప్పుడో ఏమండి నాకు అర్థం కాదు, సామెతలు చెప్పిన కాంటెంపరీ నాకు అర్థం కాదండి. ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ అండి. మగబిడ్డ ఆడబిడ్డ అని లేకుండా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఎక్కువ పీఠం వేస్తారు. అండ్ జగన్ గుర్తుంచుకో, వాళ్ళ కోడలే ఈరోజు షీఈస్ లీడింగ్ హెరిటేజ్. అండ్ జగన్ గుర్తుంచుకో, ఆయన పాలిటిక్స్ లోకి రాగానే ఎంకరేజ్ చేసిన వాళ్ళ వైఫ్ ని. అండ్ జగన్ నువ్వు ఇంకోటి గుర్తుంచుకో, లోకేష్ ఎంట్రీ లేట్ గా ఇచ్చారు ఆయన. ఈ రోజు కూడా తగిన స్థానం లోకేష్ కి రాలేదు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో చూసుకో. నువ్వు ఇంకా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడు. పైగా ఈయన జనాభా గురించి మాట్లాడితే ఒకప్పుడు జనాభా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండేది ఈయన వల్లే. ఏమండి డోంట్ కంపేర్ అండి ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. నేను ఇంకోసారి షో చేయని ఇలా కంపేర్ చేస్తే. సో ఇన్ డీటెయిల్ గా మనం చెప్పుకుంటే కనుక నా ఉద్దేశం కంపారిజన్ కాదండి, ఈయన వల్లే అప్పట్లో జనాభా ఆగింది. ఇప్పుడు మళ్ళీ జగన్ ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ విజనరీ, ఇస్ అ సీజనల్ పొలిటీషియన్. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చూడదు ఇలాంటి ముఖ్యమంత్రిని. నేను మళ్ళీ చెప్తున్నాను, లోకేష్ గారు సీఎం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంపాక్ట్ ఇస్ డిఫరెంట్. 2-3 జనరేషన్లు చూసిన ఆయన ఇంపాక్ట్ ని. ఏమండి 43 ఏళ్ళు టీడీపీకి పార్టీకి వయసు ఉంటే దానికి ముందు 5 ఏళ్ల చరిత్ర ఉందండి ఆయనకి మినిస్టర్ గా. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆయన హి ఇస్ అ పర్సన్ హూ అడాప్ట్స్. ఇరుక్కుని కూర్చుని కుళ్ళు రాజకీయాలు, ఫ్యాక్షనల్ రాజకీయాలు చేయడాయన. ఏరోస్పేస్ ఇండస్ట్రీ అండ్ మహిళలు అంటే మాత్రం ముందుంటారు ఆయన. ఏం మాట్లాడతారండి వీళ్ళందరూ, వీళ్ళకి తెలిసిన పాయింటే. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసి మరొకసారి ప్రజల ముందు నేలకు గరుచుకున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఆ వీడియోల పట్ల మీరేమంటారో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.